ఏం చేస్తా టిఫిన్? చపాతి చపాతి నూనె వంకాయ. అవును. బాగున్నాయి వంకాయలు. పిండి తడుపుకో మరి. ఇంకా అవన్నీ మిక్సీ పట్టుకోవాలని రెడీ చేసిన శనక్కాయతనాలు అన్నీ. చింతపండు పులుసు కూడా నానబెట్టినావా? చింతపండు శనక్కాయ తినాలండి. అవునే ఏం లేదు కదా. పిండి నానాలి కదా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము నూనెంకాయ చపాతీ చేస్తున్నా. నేను పిల్లలకి అందరు ఉన్నారు కదా, దానికోసమని కొంచెం పిండి ఎక్కువ తడిపిన. నూనెంకాయలు అయితే ఇంకా 1/2 కేజీ వంకాయలు ఉన్నాయి. ఇవి నూనెంకాయ చేస్తే ఇంకేదో రకంగా ఉన్నాయి, కానీ ఇంక ఇదే చేస్తాను. ఉత్తంకాయ చేస్తే వాళ్ళు తింటారు. ఈరోజు అయితే మరి నూనెంకాయ చపాతీ ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే పిండి అయితే తడిపేస్తున్నాను, గోధుమ పిండి. కాదులే, వంకాయలు కోసుకోలేం కదా. ఫస్ట్ అది మిక్సీ పట్టుకొని తర్వాత వంకాయ. ఇందులో నూనెకాయకి అయితే ముందు మసాలాలన్నీ మిక్సీకి పట్టుకుంటాను. ఇవి శనక్కాయ విత్తనాలు ఎప్పుడే వేసినా నేను. శనక్కాయ విత్తనాలు, కొబ్బరి, చెక్క, లవంగ, ధనియాల పొడి, ఎల్లిపాయలు, అల్లము, కొత్తిమీర అన్నీ మిక్సీ పట్టాలా ఇప్పుడు? అయితే మిక్సీ పట్టుకుంటా. ఇంకా చింతపండు అయితే నానబెట్టినాను. దీంట్లోనే కొబ్బరి, చెక్క వేసిన, లవంగాలు. ఇంక తర్వాత ఇది మెదిగినాక ఇవి మిక్సీలోకి వేస్తాను. ఫస్ట్ ఇవి అయితే మెదగల. మూత అయితే చీలింది. ఇప్పుడు ఎల్లిపాయలు అవి వేయాలా? మొత్తం ఎల్లిపాయలు, కొత్తిమీర, ధనియాల పొడి, ఉప్పు కూడా. ఉప్పు బదులు చక్కెర వేసాను కాంట్రాకు మబ్బుకి. పైన ఉప్పు ఏమో రెండు ఒకటే ఉంటాయి, చెక్కన నైస్ ఉప్పుకి చక్కెరకి. కారం తగినంత కారం. నిన్న కొంచెం మటన్లో కారం తక్కువైంది కదా. తక్కువైంది కదా. పసుపు ఎక్కువ అవుతుంది అంటారని మరి నేను కొంచెం తక్కువ వేసి పిల్లలు తింటారని. అప్పుడు కలర్ వచ్చి అన్నీ ఇస్తారు కదా. శనక్కాయలు నూనె ఉంటుంది కదా, అంతా మెత్తగా మిక్స్ అయ్యా కొత్తిమీర అంతా. అప్పుడు ఏం గమగమంటుంది. మరి మసాలా చెక్కలా ఉంది కదా. ఇంకా వంకాయలు కోసుకోవాలా? కట్ చేసి కానీ వేయలేదు మసాలా. మరి అదేంటి నూనె ఇట్లా కొంచెం వేసి కలుపుకోద్దా. మరి ఉప్పు నీళ్ళు కదా, కడిగే కదా వంకాయలు. నూనె వేసి కలపాలా కొద్దిగా. నూనె వేసి కలిపితే మనకి వంకాయలో నింపేకి బాగా వస్తుంది, పొడి పొడి లేకుండా ఉంటుంది.
ఇంకా నూనె వేసి కలిపిన మసాలాకైతే ఇప్పుడైతే వంకాయలు కట్ చేసుకుంటా. ఎంత టైం? టైం 8:30. అయిపోయినా మీరు నీళ్ళు ఎత్తుకొచ్చేది? నీళ్ళు ఎత్తుకొచ్చేది అయిపోయలే. బాగా సన్నగా ఉన్నాయి వంకాయలేమే, కొంచెం విత్తనాలు ఉన్నాయి. అయిపోయినా కోసేది వంకాయలు? మించు మరి ఇంకా మసాలా. అట్లా వస్తాలా బాగా అది నుంచి మొత్తం లేదంటే మసాలా బయటకు వస్తుంది. తర్వాత కానీ వస్తుంది కదా ఉడికినాకంగా. అంత రాకుండా కొంచెం పట్టుకుంటుంది కదా బాగుంటుంది. అయిపోయినా? ఇంకా అయిపోయి 2 ఉన్నాయి ఇంకా నించేవి. 2 ఉన్నాయా? 2 నుంచి ఇంకా కొంచెం పూర్వం ముందు ఇంట్లోనా కుడాలు చేయాలా? ఏ వంకాయలు లెక్క నిస్తావా పూర్ణము? కాదు, కుడాలు చేయాలని చెప్తున్నాను. మరి ఇప్పుడే టాపిక్ వంకాయ చేస్తున్నా, వంకాయ చేయి. పని ఉందని చెప్తాను మరి. చేతులే తర్వాత పోయేటప్పుడు పిల్లలు తిని కుడాలు పోతారు. ఒకటి నించు వంకాయలకి పూర్ణం ఎట్లుంటా చూస్తాను. అది నీకే చూడు, అది నీకే. మరి చెప్తుంటే వంకాయల లెక్క నుంచి దాని లెక్క. నిన్న చికెన్ తినే రేస్మా ఏం ప్లేకే అట్లా తినాలి మరి. అయిపోయినా? ఎంత మిగిలింది వంకాయలు లెక్క వేయాలి కదా అట్లా. మిగిలింది మసాలా ఇంకంతే. నీళ్ళు చెంతా చెంతా ఇలా చాలా చెమ్మ అయితే పట్ట. చింతపండు రసము ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి కదా. చింతపండు రసము నూనె వేస్తే నీళ్ళు ఉడికేకి నూనె కూడా వేయాలా? ఇంకా నూనె వేస్తున్నా. ఎన్ని స్పూన్లు? 3 స్పూన్లు వేస్తాను. బాగా అద్దకేసి పైన ఉన్నాయి వంకాయలు. అవును. 3 స్పూన్లు నూనె వేస్తా. ఇంకా 3:30. కొసరు వేయాలి. నువ్వు కొసరు అయ్యింది నీకు అడేమాడ ఇదే కానీ బయట కూరగాయలు కొనేటప్పుడు కొసరు, ఇది కొసరు బాగా వేస్తుంది. కొంచెం వెళ్తూ వచ్చింటుంది కదా, అది నించుకునేటప్పుడు నూనె పెట్టి మరి ఇంకా చపాతీ చెయ్యి. టైం బాగానే అయింది. మనం పసుపు అప్పుడే వేసినాం కదా దీంట్లోనే. పసుపు ఏం అవసరం లేదు. ఇంకా నీళ్ళు వేస్తున్నా తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలా. చాలా సరే ఇంకా కొన్ని నీళ్ళు ఇలా పట కొంచెం ఉడకబడి స్టవ్ మీద పెడతాను. కొంచెం ఉడకబట్టినాక మార్చి ఇంకా అవుతుంది. నేను కొన్ని నీళ్ళు వేస్తాను ఉడికేకి. వంకాయలు ఉడకాలి కదా. యువతలు చపాతీ చేసేది అది ఉడుకుంటుంది. కింద పెట్టుకుంటావా చపాతీకే? అట్లా చేసేకి వస్తుంది కదా మరి చేసేది అట్లే. అవి కింద గోళ్ళు పెట్టించిన దానికి మేలు కదా. కొద్దిగా ఉడికిందే. ఉడకబడ్డది అప్పుడు. ఇప్పుడు ఇంకా పచ్చి కూడా వంకాయలు అప్పుడే ఉడికినాయి మరి. చపాతీ చేయి దాని మీద. ఇది ఉడికే తలకాయ అయిపోతుంది. ఇది చపాతీ చేస్తే లేకపోతే లేట్ అవుతుంది. ఏం చపాతీలు చేస్తున్నావా? బయటికి వేసి వచ్చిన
వచ్చాయి. అప్పుడే ఒకటి చేసావు కదా చపాతి. చేస్తున్నాం చక్కగా చేసేది. ఇంకో వంకాయ ఉడికేదటాను ఇంకా ఇది పిండి అయిపోయేసరికి లేట్ అవుతుంది మరి. చేసేది తిక్కడే ఇంక అన్నీ. బట్ట మీద అయితే జల్దీ వచ్చాడు. ఇడే మేలా గ్యాస్ కట్ట మీదే కట్ట మీద బాగా నిలబడతావు కదా. రుద్దేకి వస్తుంది ఇట్లా నిలబడి చపాతీలు అంటే బాగా స్వల్పాగా వస్తాయి మరి దీని మీద. సపరేట్ బండి వేసుకుంటే కొంచెం మందం వస్తాయి. ఏ కాలు లేదా బాగా చాలే మరి కాల్చల్లా తిప్పాల. అవును. ఈరోజు పిల్లలు ఊరికి పోతారు కదా, ఏం చేయాలి మరి? క్యారేజ్ చేయాలి వాళ్ళకి. ఏం తింటారు రవేమి? పెరగన్నమే. పెరగన్నమే. వాళ్ళిద్దరు పోతారు. అది మామిడికాయ ఉంటే దాంట్లోకి మామిడికాయ పెడితే అయిపోయాయి. మామిడికాయ పెరుగు అన్నంలోకి. మామిడికాయ లేదు, కాయలు ఉన్నాయి కదా, చేయొచ్చు. అంతే ఉత్తదానికి దానికి బాగుంటుంది మామిడికాయ అయితే. ఈరోజు వాళ్ళిద్దరు ఊరికి పోతారు, ఇల్లు ఖాళీ అవుతుంది, మన ఇద్దరు కూతురు. చపాతీలు చాలా పొంగుతున్నాయి ఈరోజు. ఏమన్నా కలిపి పిండి దాంట్లోకి ఎప్పటిలకే బాగా కాలుతుంటాయి కదా. స్టవ్ సన్నగా వస్తుంది. కొంచెం బాగా ఉంటుందని చపాతీలకే ఏంటికి ఏదో దోశ పెన్నం చేస్తుండే ఇన్నాళ్ళు. ఇప్పుడు రెట్ల పెన్నం పెట్టేదే. ఏమో దీని మీద స్టవ్ మంట తక్కువ వస్తుంది, ఇది అది సరిగ్గా కాలడం లేదు. లేకపోతే అది పాల దోశ పెన్నం మీద పెడుతుంటే ఉడికిందా వంకాయ? ఉడకల్లా చెప్పు. ఉండదు, పెద్ద కుక్కర్ కూడా ఉండదు. కొంచెం ఉడికితే సరిపోతుంది. నీళ్ళు ఎక్కువైనాయి ఎసరు సరిపోతుంది ఉడికేసరికి. ఉడకాలి కదా, లేకుంటే గట్టిగా ఉంటుండే ఎప్పుడు. చెవులు ఇస్తే నాకు చెవులు వస్తాయి. నన్ను భయమన్నా నీకు తెలుదు అందాజు అప్పుడే వంకాయలు మునిగే వరకు అవి అన్నీ ఉంటుంది కదా అప్పుడే. కొంచెం గిన్నె పెద్దది పెట్టినా కదా, దానికోసం ఏదో ఒకటి తారా తీడు చేస్తావు సార్ నువ్వు. ఉడికితే సరిపోతుంది. దోశ వంకాయ కూడా బాగుంటుండే. నేను ఉండదేమో దోశ పిండి అనుకున్నానే. పిండి లేదైతే మొన్న వేసి సాయంత్రం మరి చేసి ఇంకన్నీ చపాతీలు ఎన్ని అవుతాయి? సుమారుగా అవుతాయి కదా ఈరోజు. ఎన్ని 20-25 అవుతాయి చపాతీలు. ఎన్నైనా ఇప్పుడు వంకాయ అయితే ఇంకా అయిపోయింది కదా, బంద్ చేసిన స్టవ్ అయితే ఇంకా వంకాయ చపాతీ చేసిన. కొంచెం షుగర్ ఉంది కాబట్టి తొందర తింటాడు. అయినా లేట్ అయింది. అదే కడిగేటప్పుడు ఆడ పెడితే దొరుకుతుంది. తీసుకోండి అది నానోటంటే ఎవరు దోశ ఆడింది ఆడా? సౌభాగ్యవతి శ్రీవల్లి అక్కని చూడండి. బాగుంది వంకాయ నూనె వంకాయ చపాతే. నిన్ను అడుగుతున్నా వాడిని రవిని అడుగుతావు. రవి బాగుందా? ఏటికి ఎగురుతు నేను
కొంచెం ఎక్కువ కదా, ఉప్పా ఉప్పు తక్కువైందే. కొద్దిగా ఎక్కువ ఇది. ఉప్పు తక్కువ కావాలి కానీ ఎక్కువ కాకూడదు. తర్వాత కానీ వేసుకోవచ్చు. రాళ్ళు ఉప్పు తక్కువ కదా వాడేది, రాళ్ళు ఉప్పు వేసిన దానికి ఇది వేసుకొని మరి వేసుకోవచ్చు. ఇందిరా ఇంకెందిరా ఉప్పు అంటావు. నేను తిన్న పొద్దు ఉపాసమా ఆ. ఉపాసమ